అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని పుష్పలత గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం వైదేహి గారు హారతికి రెడీగా ఉంటారు. జై బాబా పుష్పలత గారు. जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప। ఇహ పర జీవన ఇహ పర జీవన మీవా। భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి। హరిషడ్వర్గములంతరింపగా హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అవతార్ మెహర్ బాబా की జై। జై బాబా రజని గారు, థ్యాంక్ యూ। జై బాబా। జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు జై మెహర్ బాబా పుష్పలత గారు. మనం సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుందుకు ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి రోజు మనసు మర్కటం గురించి చెబుతున్న విషయాన్ని సగం వరకు తెలుసుకున్నాం. అంటే రుస్తుం విఫల్హటి బాబా సమాధి లోపల ఉన్నా కూడా మనసు ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు, దానివల్ల చాలా అనీజినెస్ ఫీల్ అయ్యి ఎక్కువసేపు బాబా దగ్గర కూర్చోలేకపోతున్నాను అని చెప్తాడు. దానికి మనసారి చెప్తుంది, ఈ మనసు అనేది ఒక కోతి లాంటిది అని చెప్తోంది. అది ఎప్పుడూ కూడా ఒక ఆలోచన నుండి ఇంకో ఆలోచనలోకి కోతి ఎలాగా ఒక చెట్టు మించి ఇంకో చెట్టు మీదకి దూకుతుందో అలా మనసు కూడా అలాంటిదే అని చెప్తూ, నీవు బాబా సమాధి లోపల కూర్చుండి ఆయన చిత్రపటం మీదనే ధ్యాస లగ్నం చెయ్యాలని మిగతా ఆలోచనలన్నిటినీ వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తే నీవు నీ మనస్సుని, అంటే ఆ మర్కటాన్ని, ఆ కోతిని చిన్న బోనులో బంధిస్తున్నట్లే. అది బాబా సమాధి దగ్గరే కాదండి, మనం ప్రేయర్ చేస్తున్నా కూడా మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉండవు, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అది అసహనానికి గురయ్యిపోగా నీవు అలసిపోయినట్లు అనుభూతి చెందుతావు. ఎందుకంటే నువ్వు ఇక్కడే కూర్చో, ఈ బాబా ఫోటో దగ్గరే నువ్వు ప్రేయర్ చేస్తున్నాను, ఇలా దాన్ని బంధించేయడం వల్ల ఏమవుతుందంటే అది అసహనానికిలోనే ఇంకా ఎక్కువ ఆలోచనలు వచ్చేస్తాయి. అందుకని ఆ మనసారి చెప్తున్నారు, నీ మనసనే మర్కటాన్ని పెద్ద బోనులోని ఒక గది నుండి ఇంకో గదిలోనికి స్వేచ్ఛగా తిరిగేలా వదిలేయి. అంటే పూజా రూమ్లోనే ఆ ఫోటో దగ్గరే మనం ప్రేయర్ చెయ్యాలి అనుకుంటే అదేం చేస్తుంది, రకరకాలుగా పోతుంది. అలా కాకుండా నీ మనసుని, అందుకే బాబా
ఎక్కడైనా నన్ను ప్రార్థించవచ్చు. దానికి నియమ నిబంధనలు ఏవీ లేవు అన్నారు. ఎందుకంటే కలియుగంలో మానవుడు మనస్సు, మానవుడు మాయ ఎంత కా ఇదిగా ఉంటుందో బాబాకి తెలుసు కనుక ఫ్రీడమ్ ఇచ్చేశారు బాబా. ఎక్కడున్నా నన్ను తలుచుకోవచ్చు అని. ఇక్కడ మనసారి కూడా ఏం చెప్తుందంటే, "నువ్వు ఒక గదిలో బంధించేస్తున్నావు. అలా కాకుండా దాన్ని హాల్లోకి తీసుకొచ్చేయి" అని చెప్తున్నారు. స్వేచ్ఛగా తిరిగేలా వదిలేయి. అప్పుడది అసహనానికి గురి కాదు. అయినా ఆ పెద్ద బోనులోనే ఉండిపోతుంది. అప్పుడు ఇంక అసహనానికి లోనవ్వదు. అంటే మన శరీరంలో ఉన్న మనస్సు ఇంకా స్థిరపడిపోతుందనమాట. ఎప్పుడైతే నువ్వు హాల్లోకి తీసుకొచ్చావో. నేను మనసారి చెప్పిన దానిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయి, మళ్ళీ ఆమెను వివరంగా చెప్పమని అడిగాను నేను మనసారిని. చెప్తున్నాడు రుస్తుం. అది చాలా సులభం అంటూ మనసారి ఇంకా ఇలా చెప్తున్నారు. నీ మనసనే కోతి ధ్యాసను ఆహ్, నీ మనసనే కోతి ధ్యాసను మెహర్ బాబాకు చెందిన బోనులోనే ఉంచు. కానీ నీ ఆలోచనల ధ్యాస ఒకే బాబా ఫోటోకి పరిమితం చెయ్యకు. అంటే ఒక ఫోటో దగ్గరే నిలబడి ఇక్కడే నువ్వు చెయ్యి, ఇక్కడే నువ్వు చెయ్యి అంటే చెయ్యదు. అందుకని నీకు సులువైన మార్గం చెప్తాను అంటోంది. దానిని ఒక ఫోటో నుండి ఇంకొక ఫోటో పైకి స్వేచ్ఛగా వెళ్ళనివ్వు. అంటే ఒక బాబా ఫోటో దగ్గర నిలబడమంటే నిలబడదు కనుక, నీ దృష్టి అంటే ఆహ్, నువ్వు చేసే ప్రయత్నం ఒక ప్రార్థన అనండి, ఒక నామం అనండి దాన్ని చేస్తూనే ఉండు. కానీ నువ్వేం చేయాలంటే ఫోటోలు మార్చమంటోంది. నీ ధ్యాసని ఒక ఫోటో నుంచి ఇంకో ఫోటోకి మార్చు అని చెప్తోంది. అలా స్వేచ్ఛని ఈ మనసుకి. నీ ముందు వివిధ భంగిమల బాబా చిత్రపటాలను ఉంచుకోలేకపోయినా నీ మనోనేత్రం ముందు అనేక బాబా భంగిమలు ఊహించుకో. ఒక భంగిమ పైన కేంద్రీకరించు. విసుగు వస్తే వెంటనే ఇంకొక భంగిమ వైపుకు మార్చుకో. అలాగే ఆ తర్వాత మూడో భంగిమకు ఇంకా ఎన్నింటిపైకో మార్చుకుంటూ పో. దానితో నీ కోతి మనసు విసుగు చెందే సమయం వస్తుంది. అప్పుడు ఆయన గుణాల గురించిన ఆలోచన ప్రారంభించు. నీ మనసు ముందుకి ఆ గుణాల రూపకల్పన చేసుకో. ఆయన ఎంత కరుణామయునిగా కనిపించే భంగిమ నువ్వు చూచి ఉండవచ్చు కదా. ఇతర చిత్రాల్లో ఆయన దివ్యత్వం తొణికిసలాడుతూ ఉంటుంది. ఇంకా ఇతర పటాల్లో ప్రేమ ఒలకబోస్తున్నట్లు ఉంటుంది. అందువల్ల ఆయన గుణాలతో పాటు తగిన భంగిమల్లోని చిత్రపటాన్ని ఎంచుకుని ఊహించుకో. అప్పుడు నీలోని ఆలోచనలు ఒకదానిపై నుండి ఇంకొక దానిపైకి తిరుగుతూ ఉంటాయి. లేదా ఆయనకు సంబంధించిన ప్రేమ లేదా దివ్యత్వపు కథలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ రకంగా నీ ఆలోచనలన్నీ ఆయన గురించే కేంద్రీకరించబడి ఉంటాయి. నీ మనసు ఇతర విషయాలకు సంబంధించిన ఆలోచనల వైపు వెళ్లకుండా ఆయన చిత్రం పైననే కేంద్రీకృతమై ఉండడం సులభమైపోతుంది. చాలా సులువైన పద్ధతి. కానీ ఇది కూడా మనకు కష్టం. ఏం చెప్తున్నారంటే, మనకు కొంత అనుభవుతుందండి. ఎందుకంటే, మన ఆన్‌లైన్ స్కైప్‌లో అంటే కొన్ని గంటలు బాబాతో ఉంటున్నాం కనుక, మన మనసుని నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఇలా చెప్పారు. ఈ విషయంలో ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా మనసు పోతే దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టే అవకాశం మనకి ఈ ఆన్‌లైన్ స్కైపుల ద్వారా బాబా విషయాలు ఎన్నో తెలుసుకున్నాం కనుక, మనం ఈ టైంలో బాబా ఏం చేస్తారనో, బాబాకి ఇది ఇష్టమో కాదో, బాబా ఏం సంతోషం కోరారు, ఇలాగ మన మనసు కొంచెం ప్రశ్నలు వేసుకుంటూ ఉంటుంది. ఆ ప్రశ్నలు ఆ ప్రార్థన టైంలో గానీ, నామం టైంలో గానీ, లేతే బాబా దగ్గర 5 నిమిషాలు కూర్చుందాం అనుకున్నప్పుడు గానీ, ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకుంటూ, వాటికి సమాధానాలు ఇచ్చుకుంటూ ఎందుకంటే వింటూ, వింటూ ఉన్నాం కనుక రోజు. అలా మన మనసుని మనం ఆధీనంలో చేసుకోవచ్చు. ఇక్కడ మనసారి కూడా అదే చెప్తోంది. ఒక ఫోటో మీదే కూర్చోమని అనకు. దాన్ని రకరకాల భంగిమల్లోకి మార్చు. బాబా ఫోటోలన్నీ రకరకాలు. మీ ఇంట్లో లేవనుకో, నీ మనసులో నీకొక ఏదో ఇష్టమైన ఫోటో ఉంటుంది కదా! బాబా ప్రేమ చూపిస్తున్నట్టో, కరుణ చూపిస్తున్నట్టో అలాంటి ఫోటోలన్నీ చూసుంటావు కదా! దాని మీద దృష్టి పెట్టు. అప్పుడేం చేస్తున్నది అన్నిటిని చూసి, చూసి విసుగొచ్చేసి ఏదో ఒక ఫోటో దగ్గర నిలబడిపోతుంది ఆ మనస్సు అని చెప్తోంది మనసారి. కాబట్టి ఇంతకీ ఇది కూడా కాకపోతే బాబా గురించి కథలు. లేకపోతే ఆయన గురించి ఆలోచనలు. ఇట్లా మనస్సుని మారుస్తూ ఉండు. అంటే నీ మనసుని వేరే వేరే బాబా విషయాల మీదే వేరే విధంగా మారుస్తూ ఉంటే ఆఖరికి ఎక్కడో అక్కడ అది స్థిరపడిపోతుందని చెప్తోంది మనసారి. మనసారి ఇంకా ఇలా చెప్పారు. నీవు మెహర్ బాబా చలనచిత్రాలు చూసి ఉంటావు కదా! ఆయన తన ప్రేమికులను ఎలా ఆలింగనం చేసుకున్నారు, ఆప్యాయంగా ఎలా నిమిరారు చూశావు కదా! అందువల్ల కళ్ళు మూసుకుని అలా బాబా ఆలింగనం చేసుకున్నది, నిమిరింది నిన్నేనని ఊహించుకో. అలాగే బాబా తేలికగా కష్టపడకుండా
మెహరాబాదు కొండపైకి వెళుతుంటే ఆయన శిష్యులు ఆయనతో కలిసి నడవడానికి పరిగెత్తడం చూచే ఉంటావు కదా. అలా ఆయన వెంట పరిగెత్తే వాళ్ళలో నీవే ఉన్నట్లు, ఆయన సందేశం వింటూ నిలబడి ఉన్న ఆ బృందంలో నీవు ఉన్నట్లు ఊహించుకో. ఆయన నీ ఆరోగ్యం ఎలా ఉంది, నీవెలా ఉన్నావు అని నిన్ను అడుగుతున్నట్లు ఊహించుకో. ఆయనతో సంభాషించు. అలా నిజాయితీతో ప్రయత్నం చేస్తూ పోతే ఇక ఏ రకమైన ప్రయత్నం చెయ్యకుండానే ఆయనను గుర్తు పెట్టుకోవడం నీకు సహజమైపోతుంది. ఎంత అద్భుతంగా చెప్తున్నారో మనసారి. ఆయన ఉనికి సాక్షాత్తుగా ఉన్నట్లు నీకు అనుభవానికి వస్తుంది. ఆయనిక నీకొక చిత్రపటంగా మాత్రమే కాక, సాక్షాత్తు నీతో ఉంటున్నట్లు ఆయనతో నీవు సంభాషించగలిగిన అనుభవం సిద్ధిస్తుంది. అంటే బాలనాట్లాగనమాట. నీవడిగే ప్రశ్నలకు అర్థవంతమైన సమాధానాలు లభిస్తాయి అనే విషయం కూడా నీ అనుభవంలోకి వస్తుంది. ఈ విధంగా ఆయన నీకు నిత్య సహచరుడైపోతారు. ఆయనతో నీవు అన్ని అనుభూతులు పంచుకోవచ్చు. ఆయన ఎడల శ్రద్ధ వహించు లేదా పోట్లాడవచ్చు. అంటే ఏ రకంగానే ఏదో రకంగా ఆయన సాన్నిధ్యంలో ఉండడం, ఆయనతో కనెక్ట్ అయి ఉండడం, అది ఏ రకంగానైనా సరే అంటున్నారు. అలా నిత్య సహచరుడైపోతాడు. అది నువ్వు దెబ్బలాడతావో, ప్రేమిస్తావో, మాట్లాడతావో, ఏదైనా నీకు అనువుగా ఉన్నట్టుగా నువ్వు మలుచుకో బాబా సాన్నిధ్యాన్ని అని చెప్తున్నారు మనసారి. మనసారి ఇచ్చిన ఈ సలహా నాకు ఎంతో చేదోడుగా నిలిచింది. ఈ రోజు వరకు నేను దానిని అనుసరిస్తూనే ఉన్నాను. ఆమె సలహా నా విషయంలో యథార్థమైంది. నేను ఎంతగా దానిని ఆచరిస్తుంటే అంతగా బాబా సాన్నిధ్యాన్ని అనుభవించడం నా జీవితంలో సాకారమైంది అంటున్నారు సోదరి ఆ రుస్తుంబి ఫలాటి. మనం కూడా ఈ మనసారి చెప్పినట్లండి, మన మనసుని బాబా పైనే కేంద్రీకరించాలి. ఎందుకంటే ఇన్ని ఇన్ని బాబా విషయాలు మనం వింటున్నాం కనుక ఇంకా ప్రార్థన చేస్తున్నా మనసు పోతోందండి. రాకపోతే ఏదైనా విషయం వింటున్నా మనసు పోతోంది అంటే అది మన మన ప్రాక్టీస్‌లో తప్పనమాట. మనసారి అన్నట్లుగా. మన మనసుకి మనం సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ట్రైనింగ్ ఇస్తే ఇప్పుడు చూడండి ఆన్‌లైన్ స్కెపులే లేకపోతే జూమ్‌లోకొచ్చేసాం. జూమ్ లేకపోతే టీమ్స్ అంటున్నాం. ఏదో ఓ రకంగా బాబా సాన్నిధ్యంలో ఉండిపోవాలి, బాబా విషయాలు తెలుసుకోవాలని ఈ తపన చూసారా? ఇది దేన్నైనా చేసేస్తుంది. అందుకే బాబా మీద ఉన్న ప్రేమ మనని ఏదైనా చేయించేస్తుంది మన చేత. ఈ అదృష్ట భాగ్యం ఏంటంటే మళ్ళీ జూమ్‌లోకి మ స్కైప్ అంటే మెహర్‌వాణి అంటే, జూమ్ అంటే మా అరుణ రవీంద్ర గారు. అలా టీమ్స్ ఎవరో ఒకళ్ళ సాధనంగా తీసుకొని ప్రభువు మనకి దాని అవకాశాన్ని కల్పిస్తాడమాట. అంటే దాన్ని మిస్ అవ్వకుండా మన తపనని చూస్తాడు బాబా. ఇది మాత్రం మనం గ్రహించాలి. అలాగే అలా తపన గ్రహించినోడు బాబా ఇచ్చిన అవకాశాన్ని మన మనసుకి ట్రైనింగ్‌గా చేసుకుని ఇలా బాబా విషయాలు మననం చేసుకోవడం. అంటే కలత చెందిన టైంలో కూడా నన్ను తెలుసుకో అని చెప్పాడు తండ్రి. మనం కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటే ఆహ్, సోదరి మణిజ అంటుందండి. స్పీడ్ బ్రేకర్స్ అంటుంది. ఒక స్ట్రెస్ ఫీల్ అయినా లేతే అసలు టైం కుదరటం లేదండి బాబా అని తలుచుకోవటం లేదన్నా, ఇలాంటివేనా నీకు అనిపిస్తున్నప్పుడు మెహరాబాద్ ఎళ్ళిపో. లేతే బాబా ఫిలిమ్స్ చూడు. అది కూడా నా దర్శనమే అన్నారు. బాబా పుస్తకాలు చదువు, సహవాసులకెళ్ళిపో, సెంటర్‌కెళ్ళిపో. ఇలా ఇవన్నీ స్పీడ్ బ్రేకర్స్ అని చెప్పారు సోదరి మణిజ. కాబట్టి మనకు అద్భుత అవకాశం ఈ అవతారంలో ప్రభువు ప్రేమికులకిచ్చిన అవకాశం ఏంటంటే, మనసు ఆందోళన చెందినప్పుడు మాత్రం మనం చక్కగా బాబా సాన్నిధ్యాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆయన సాన్నిధ్యంలో సేద తీరవచ్చండి. అంత అద్భుతమైన అవతారం మన మెహర్ అవతారం. మరి నెక్స్ట్ అధ్యాయంలోకెళ్ళిపోదాం. హృదయాలకి అది ఇష్టం. దీని గురించి ఈచ్ ఏం చెప్తున్నాడో మనం తెలుసుకుందాం. ఇరిచ్చిక గల సమతుల్య స్థితి అమోఘమైనది. గొప్ప విషాదకర సంఘటన కూడా ఆయనను చలింపచేసేది కాదు. అయినా ఏ ఒక్కరైనా ప్రభావితం చేసే సంకల్ప విషయం కూడా ఆయన దృష్టిని ఆకర్షించేది. ఏ ఒక్కరినైనా. అంటే ఆయన ఎలాంటి ఆహ్, ఇబ్బందికర పరిస్థితులు, బాధాకర పరిస్థితులు, కష్టాలు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇదే విషయంలోనూ కూడా ఆయన చలించట. ఏ ఒక్కరినైనా ప్రభావితం చేసే సంకల్ప విషయం కూడా ఆయన దృష్టిని ఆకర్షించేది అని చెప్తున్నారు. ఆయన సమతుల్య స్థితి అంటే దాన్ని స్థితప్రజ్ఞత అని కూడా అంటారు కదా! ఈ స్థితప్రజ్ఞత్వం సత్పురుషులు భగవంతునితో సమానమైన వారి కోవకు చెందినది. అయినా కూడా అది మాలాటి వారికి కోపం తెప్పించేది. అసహనం కలిగించేదిగా ఉండేది. ఎందుకంటే ఇరిచి ప్రతిస్పందించడానికి తిరస్కరించడమే కాక ఏ విషయంలోనైనా కలగజేసుకోవడానికి గాని అవసరమైన ఆదేశం ఇవ్వడానికి కూడా అంగీకరించేవాడు కాదు. ఫస్ట్‌లోనే మనం విన్నాం.
నీ దృష్టి బాబా మీద ఉండాలి, పక్కకెళ్ళనివ్వకు. మిగిలినవన్నీ అవసరం కాదు. ఏది అవసరం, బాబాకి ఏది సంతోషం, బాబాకి నేను ఏ రకంగా మారుతున్నాను ఒక సజీవ సందేశంగా, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టు. నువ్వు ఎందుకొచ్చావని కూడా అడుగుతాడు రుస్తుంబి ఫల్హాటిని. బాబా కోసం. మరి బాబా కోసం వచ్చినప్పుడు ఇవన్నీ ఏంటి అని అడుగుతాడు. అలాగే ఇక్కడ రుస్తుం ఏం చెప్తున్నాడంటే, ఇరిచ్ చాలా స్థితప్రజ్ఞత గలవాడు. ఎలాంటి పరిస్థితులు కూడా అతన్ని చెలింప చేయలేవు. కానీ ఇది మాకు చాలా కోపం తెప్పించేది అంటున్నాడు. ఎందుకంటే కొంచెం అన్యాయాలు గాని, ఏదైనా జరగకూడని విషయం గాని, ఏదైనా జరిగినా కూడా అసలు ఏ స్పందన ఉండేది కాదు. ఆ విషయంలో ఏదైనా చెప్పమన్నా కూడా తిరస్కరించేవాడు. అనేవాడు కదా! నాకు ఇలాంటి వాటికి టైమ్ స్పెండ్ చేయడానికి టైం లేదు అనేవాడు ఇరిచి. ఇక్కడ రుస్తుంబి ఫలాటి కూడా అది చెప్తున్నాడు. అంటే అవసరమైన ఆదేశం ఇవ్వడానికి కూడా అంగీకరించేవాడు కాదు. ఏ యాత్రికుడైనా ఇతరులను ఎంతగా విసిగించినా, కలవరపెరిచినా అలాంటి వ్యక్తిని అదుపులో పెట్టి క్రమశిక్షణలో ఉండాలని, సరిదిద్దుకోవాలని చెప్పడానికి ఒప్పుకునేవారు కాదు ఇరిచి. అంటే మండలి చెప్తే మనం వినేస్తామండి. అందుకని రుస్తుంబి ఫలహాటి అంటున్నాడు. ఒక అతను ఏదైనా కొంచెం మిస్‌బిహేవియర్ చేసినా, కొంచెం క్రమశిక్షణ లోపించినా, అలాంటి వాళ్ళని సరిచేయొచ్చు కదా! ఎందుకు చేయట్లేదు ఈ రిచ్ అని అతనికి కోపం అన్నమాట రుస్తుంకి. ఒక సందర్భంలో మౌన దినం రోజు ఒక యాత్రికుడు ఆస్ట్రల్ టీలో మద్యపానం చేస్తుండగా దొరికిపోయాడు. అతని నోటి నుండి మద్యం వాసన వస్తుండమే కాక, సగం తాగిన బాటిల్ కూడా దొరికింది అతని దగ్గర. అతడు ట్రస్ట్ ప్రాంగణం వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించబడగా అతడు దానికి అంగీకరించాడు. ఆ నిర్ణయం సరైనది కాదని ఇరిచి చెప్పాడు. ఇరిచి అభిప్రాయానుసారం ఆ మద్యం సీసాను తీసుకుని అక్కడి నియమాల గురించి అతనికి తెలియజేసి అతనికి ఇంకొక అవకాశం ఇవ్వడం సమంజసం అంటాడు ఇరిచి. అంటే డి హాస్టల్‌లో గాని ఎక్కడైనా కొన్ని రూల్స్ పెట్టారనుకోండి, దాన్ని అతిక్రమించకూడదు కదా! అలా అతిక్రమిస్తే వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఏం చేశారు, ఒక డ్రింకర్‌ని పట్టుకున్నారు. ఎలాగా? సీసాతో పాటు సాక్ష్యంగా. అందుకని అతను బయటికెళ్ళిపోమన్నారు. ఇరిచ్ అంటున్నాడు, అతను అలా బయటికెళ్ళమనడం తప్పు. అలా కాదు, అలాంటి శిక్ష కాదు. అతన్ని ఇంక అలాంటి పని చేయకుండా ఇంకొక అవకాశం. ఈసారి దొరికితే నిన్ను బయటికి పంపించేస్తాను అనే అవకాశం ఇవ్వాలి. అది సమంజసం అంటున్నట్టు ఇరిచి. ఇరిచి వారు డి హాస్టల్లో చేరి పేరు రాయించినప్పుడే వారికి నియమాలు తెలిపిబడ్డాయి అని నేను ప్రతిఘటించాను. ఇరిచ్ వారు డి హాస్టల్ అంటే డి హాస్టల్లో మనం ఎంటర్ అయినప్పుడు కూడా మన పేరు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన ఫోన్ నెంబరు అన్నిటితో పాటు కొన్ని రూల్స్ కూడా ఉంటాయండి. నీళ్లు కరెక్ట్‌గా వాడాలి. 10 కల్లా పడుకోవాలి. ఆ బెల్ కొట్టినప్పుడల్లా టీకొచ్చే ఇట్లా ఉంటాయి కదా! ఈ రూల్స్ అన్నీ ఉండబట్టే కదా! అతడు సంతకం కూడా పెట్టాడు కనుక, అతను రూల్స్ అతిక్రమించాడు కనుక నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నాను ఇరిచితో. అయితే ఏంటి అంటూ ఇరిచి వ్యతిరేకిస్తూ, మరొకసారి అతనికి నియమాలు వినిపించండి. అతడు సరిగా విని ఉండకపోవచ్చు కదా! అతనికి ఇంకో అవకాశం ఇవ్వడమే ఉచితం. ఎంత సమర్థిస్తున్నాడో చూడండి ఇరిచి. ఏమంటున్నాడు? అయితే ఏంటి? అతను ఒకవేళ విని ఉండకపోవచ్చు, చూసి ఉండకపోవచ్చు. ఇంకోసారి అవకాశం ఇస్తే ఏమవుతుంది? ఇంకోసారి అవకాశం ఇవ్వడమే ఉచితం అంటున్నాడు ఇరిచి. నేను ఆ అవకాశాన్ని విడిచిపెట్టకుండా శోధించాలనే ఉద్దేశంతో ఇలా అన్నాను. యాత్రికులను సరిదిద్దడానికి లేదా క్రమశిక్షణతో ఉండేలా చేయడానికి ఎందుకు తిరస్కరిస్తున్నారని ఇరిచిని అడిగాను. ఒక్క క్షణం ఇరిచి మౌనంగా ఉండి చాలా నెమ్మదిగా సమాధానమిచ్చారు. మేమేం చేయగలం? మా హృదయాలు అలా అయిపోయాయి. మేము ప్రతి వారిలో బాబానే చూస్తాం. మేము బాబా నెత్తిపైన సుత్తి ఎలా కొట్టగలం? అద్భుతంగా చెప్తున్నాడు. అందుకే ఇరిచ్చి మండలి అంటే అద్భుత ధన్యజీవులండి వాళ్ళు. ముందు ముందు మనకి ఆ మండలి పవర్ గురించి కూడా చెప్తాడు బాబూజీ. అది కూడా మనం తెలుసుకుందాం. అంటే గబుక్కున అనేస్తూ ఉంటాం. ఇరిచి అలా చేశాడేంటండి? మణి ఇలా అందేంటి అని. అస్సలు అనడానికి మనకు అర్హత లేదు అంటాడు బాబూజీ. చాలా అద్భుతంగా చెప్తాడు ఇదే పుస్తకంలో. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇరిచి, మా హృదయాలు అలా అయిపోయాయి. ఎందుకంటే బాబాతో ఉండి, ఉండి, ఉండి మా హృదయాలు అలా అయిపోయాయి. మేమేం చేస్తాం? మేము ప్రతి వారిలోనూ బాబాను చూస్తాం. అందువలన అతని నెత్తి మీద అంటే ఆ చూస్తున్న ఎదురుగుండా ఉన్న అతను, ఆ తప్పు చేసిన అతనిలో కూడా బాబా కనిపించడం వలన అతని నెత్తి మీద అంటే ఆ పనిష్మెంట్ ఎలా ఇవ్వగలను అంటున్నాడు ఇరిచి. నేను వదలకుండా ఇంకా దానిని సాగదీస్తూ, మీరు మీతో పనిచేస్తున్న ఇక్కడ వాస్తవ్యుల్లోని బాబాపై మాత్రం సుత్తి కొడతారు కదా ఇరిచ్, అలా చేయడంలో మీకు ఎలాంటి సమస్య లేదు అన్నట్టు అన్నాను నేను. అంటే నువ్వు అతను ఒక్కళ్ళలోనే చూస్తున్నావా బాబాని? మరి మిగిలిన వాళ్ళు కూడా బాబాలే కదా!
వాళ్ళు పడుతున్న ఇబ్బందిని నువ్వు గ్రహించాలి కదా. ఎందుకు వాళ్ళలో బాబాని చూడటం లేదు అంటే రుస్తుము ప్రతిదీ లోపల నుంచి లాగేస్తాడండి జవాబు. ఇంకా ఆ ప్రశ్నని ప్రశ్నగా ఉంచడం అనమాట. ఆ ప్రశ్న అడిగిన వెంటనే ఆ జవాబు కూడా పూర్తిగా మన దగ్గరికి వచ్చేస్తుంది. ఆ రుస్తుం అందుకే ఇంత అద్భుతమైన పుస్తకాన్ని బాబా మనకి అందించారు అతని ద్వారా. ఎలా అడుగుతున్నాడో చూడండి. కరెక్టే కదా, నువ్వు బాబాని చూసావు కరెక్టే. మరి అతని వలన ఇబ్బంది పడుతున్న వాళ్ళలో కూడా బాబా ఉన్నాడు కదా. మరి వాళ్ళకెలాంటి సమస్యలు లేనట్టు అనిపిస్తోందా నీకు? వాళ్ళకు కూడా సమస్యే కదా అంటున్నాడు రుస్తుం. ఇరిచి చిరునవ్వు చిందిస్తూ ఇలా చెప్పాడు. ఇక్కడ వాస్తవ్యులను సుత్తితో కొడుతున్నప్పుడు ఒక్క నిమిషం. మ్యూట్ లోకి వెళ్ళారండి మీరు. అదే నేను వర్షం వస్తుందేమో అని చూడరా సౌండ్ అలా వస్తుంది. యా, ఇదిగో. అంటే చిరునవ్వుతో ఇరిచ్ అంటున్నాడు, ఇక్కడ వాస్తవ్యులను సుత్తితో కొడుతున్నప్పుడు నేను బాబాను సుత్తితో కొట్టడం లేదు, కానీ వారి మిథ్యా అహంకారం పెళ్ళు ఊగుతున్నప్పుడు దానిని అణిచివేస్తున్నాను అన్నాడు ఇరిచి. అయినా నేను ఇరిచిని ఎలాగోలా ఇరికించడానికి విఫల యత్నం చేశాను. అయితే యాత్రికుల్లోని మిథ్యా అహం మాటేమిటి? ఎప్పుడైనా ఒక్కసారైనా దానిని అణిచే ప్రయత్నం చెయ్యరా అన్నాను నేను. ఇరిచి గొంతు సవరించుకుని ఇలా చెప్పాడు. వారు దానికి ఇంకా సిద్ధంగా లేరు, కానీ ఇక్కడ ఉంటూ పనిచేసేవారు సిద్ధంగా ఉన్నవారే. సంసిద్ధులై ఉన్న ఆత్మలను చేరదీయడం బాబా పని. ఆయనే ఆత్మలు వాటిపైన కప్పబడిన మిథ్యా అహంకారాన్ని వదిలించుకునే ప్రయత్నంలో సహాయపడేవాడు. మేము ఆయన చేతి పనిముట్లం. అంటే ఇందాక అడిగిన అతను యాత్రికుడండి. అదే స్థిర నివాస అయితే చేసేవాడు ప్రయత్నం. ఇక్కడ ఇది ఏం చెప్తున్నాడంటే యాత్రికుడు ఇంకా సంసిద్ధుడిగా లేడు, జస్ట్ చూసి వెళ్ళిపోవడానికి వచ్చిన వాడి మీద ఇలాంటి సుత్తి దెబ్బలు నేను కొట్టను అంటున్నాడు. వాడిలో కూడా బాబా కనిపిస్తున్నాడు, కానీ అవసరం లేదు ఆత్మకి. ఏ ఏ ఆత్మకి అవసరం? ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని బాబా తప్ప ఇంకేమీ వద్దు అనుకుని వస్తారు కదా, వాళ్ళకి మాత్రం సుత్తి దెబ్బలు అవసరం అని చెప్తున్నాడు. ఎందుకంటే బాబా మమ్మల్ని అలా తయారు చేశారు, అలాంటి వాళ్ళ మీదే మేము చేస్తాం తప్ప, సహాయపడతాం తప్ప, ఈ మిథ్యాహంకారాన్ని వదిలించడానికి చేస్తాం తప్ప మేము ఆయన చేతిలో పనిముట్లం. కాబట్టి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాడికి సుత్తి దెబ్బలుంటాయి తప్ప యాత్రికులు గాని, వచ్చి చూసి వెళ్ళిపోయే ప్రేమికులు గాని ఎలాంటి పరీక్షలు ఉండవు, ఎలాంటి శిక్ష ఉండదు, ఎలాంటి పనిష్మెంట్ ఉండదు అంటున్నాడు ఇరిచి. ఇరిచి తన హృదయంలో నుండి మాట్లాడుతున్నట్లు నమ్మకం కలిగింది. ఆయన పొడి పొడి మాటలు మాట్లాడటం లేదని, ఏదో సాకులు కారణాలు చెప్పడం లేదని విసుపడింది. అది ఆయన తన అధికారాన్ని ఉపయోగించి ఆదేశ ఆదేశాలు ఇవ్వడానికి ఎందుకు తిరస్కరించేవారో అర్థమైంది కదా ఇప్పుడు. అంటే మండలి అంటే ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేస్తే అది మనం చేసేయాలి అలాంటి ఉద్దేశం కాదండి. ఇరిచ్చి అదే చెప్తున్నాడు. అంటే ఎందుకు సరిదిద్దటం లేదు అంటే యాత్రికులకి ప్రేమికులకి ఏ శిక్షణ ఉండదండి, ఏ పనిష్మెంట్ ఉండదు, వాళ్ళకు ఫ్రీ. బాబా కూడా అంత స్వేచ్ఛ ఇచ్చారు. ఎప్పుడైతే బాబాయే కావాలి అంటే అప్పుడే కదా ఆధ్యాత్మిక శిక్షణ మొదలవుతుంది అని. రుస్తుం కూడా మరి ఫస్ట్ లో చాలా ఇబ్బందులు పడ్డాడు, మండలితో, బావూజీతో, ఇరిచితో. ఆఖరికి ఏమన్నాడు? సర్వం బాబాకు వదిలేశాను అన్నాక వదిలేశారు వాళ్ళందరూ. అంటే అలాంటి శిక్షణ అవసరం ఆ హృదయాలకి. కాబట్టి బాబా చేతిలో పనిముట్లం కనుక మేము యాత్రికులకు మాత్రం అలాంటి శిక్షణ పనిష్మెంట్ ఉండదు కనుక అతన్ని ఇంకోసారి ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నాడు. అదే స్థిర నివాసం అనుకోండి, ఇవ్వడు, విడిపమంటాడు ఇరిచి. అది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇరిచి చెబుతున్నప్పుడు మాత్రం అది ఒక ఆర్డర్ గా అనిపించలేదు. ఆ ఏ సాకుతో చెప్పినట్టు అనిపించలేదు, నిజం అనిపించింది నాకు అని చెప్తున్నాడు రుస్తుంబి పర్హాటి. అంటే హృదయాలకు అది ఇష్టము అంటే ఆ బాబాకి ఏది ఇష్టమో అది మండలి చేస్తారండి. అంటే వాళ్ళ హృదయాలే బాబా నిండిపోయి ఉన్నారు కనుక, ప్రతి వాళ్ళలోనూ బాబాని చూస్తారు కనుక వాళ్ళు అలాంటి శిక్షణకి వాటికి పనిష్మెంట్లకి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈ రోజు మనం అది తెలుసుకున్నాం. రేపు హృదయాలు ఎలా ఎదుగుతాయి అంటే ఎలా హృదయం వికసిస్తుంది, దీని గురించి ఇరిచి ఏం చెప్తాడన్నది రేపు మనం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. హారతి వైదేహి గారు, చల్లని నా స్వామి జ్యోతి గారు. జై బాబా. जय बाबा। జై. अवतार मेहर बाबा की जय।
మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మానస చోరా మదికై కోరా శాశ్వత మౌని దరిరానీరా అంజలితో మా మనసలు నీకో హారతి చేసాము నేడు మౌన స్వరూపా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా. మెహరు నామమే నిత్యం కీర్తించులాగు, మెహరు నామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము
మరల వచ్చదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా. ప్రేమతో దీవించి సెలవీయవయ్యా. సెలవీయవయ్యా, సెలవీయవయ్యా, సెలవీయవయ్యా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। జై బాబా మహారాజ్ని అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. జై అందరికీ బాబా జై అండి, బాబా. అందరికీ జై బాబా. జై మెహర్ బాబా.